Hey guys, welcome to Mahi and Vamshi Vlogs. సో ఈరోజు మేమందరం మా ఫ్రెండ్స్ లైక్ అందరికి తెలిసి ఉండొచ్చు లైక్ కపిల్ అండ్ గౌతమ్. సో మేమందరం ఆఫ్టర్ ఏ డికేడ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మేము ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. సో ప్రెసెంట్ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేసేయండి. ఇట్స్ ఎ సర్ప్రైజ్. అండ్ మేము ముగ్గురం ఇప్పుడు ట్రావెల్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు సమ్ లైక్ డెవోషనల్ ప్లేస్. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. Cheers. సో గైస్, ఈరోజు ఏంటి స్పెషల్ అంటే నేను ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కాను అండ్ వీడు కపిల్ వీడు ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కాడు అండ్ వీడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. సో గౌతమ్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫస్ట్ టైం సెకండ్ టైం ఎక్కబోతున్నావు కదా. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఎక్సైటింగ్ ఉంది, ప్లస్ హ్యాపీ. ఆఫ్టర్ 25 years నీకు ఎన్నేళ్ళు? రాజారావు అయ్యా, వీడికి రాజస్థాన్ కి టికెట్ బుక్ చేయి. అదే 25 years ఫ్లైట్ ఎక్కుతున్నా. అలా అంటావా? సరే, సిల్వర్ జూబ్లీ ఫస్ట్ ఫ్లైట్. అండ్ ఇంకొక విషయం గైస్, హ్యాపీ జర్నీ. మాదందరిది లైక్ డెకేడ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మేము ఇంటర్లో కలిసాం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే వెళ్తుంది అంతా. అండ్ 10 ఏళ్ళ తర్వాత ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటికైనా ఎవరైనా ఉంటే బయటికి రండి, బయటికి వచ్చి ట్రిప్ ప్లాన్ చేసుకోండి, మెమరీస్ గెయిన్ చేసుకోండి. అంతేనా కపిల్? ఒకప్పుడు నేను అట్టే ఉండి ఇప్పుడు బయటకు వస్తుంది. డిప్రెషన్. ఓకే, చలో మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ నేను వాడిని పిలిచాను, వాడు యాక్చువల్లీ వేరే ప్లేస్ లో కూర్చోవాలి, కానీ ఈ ప్లేస్ లో కూర్చోను. ఇదేమో వాడిని అక్కడ కూర్చున్నాడు. సో అలా అవుతుంది. అండ్ ఏవైతే మనకి వీడియోలో కనిపిస్తాయో ఈ స్నాక్స్ అనమాట, ఫ్రీ మీల్. సో గైస్, ఇప్పుడే ముంబైలో దిగాము. సో ఫస్ట్ టైం గౌతమ్ ఫస్ట్ ఫ్లైట్ కదా, ఒకసారి వాడిని ఎక్స్పీరియన్స్ వింటాడు. గౌతమ్, ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సమయంగా తెలియదు. సో గైస్, ఫైనల్లీ అహ్మదాబాద్ అయితే ల్యాండ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి నైట్ మాకు ట్రైన్ ఉంది. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఫైనల్ డెస్టినేషన్ అయితే ద్వారకా, బట్ ప్రెజెంట్ అయితే మేము సోమనాథ్ వెళ్తున్నాం. అక్కడ జ్యోతిలింగ దర్శనం చేసుకొని నెక్స్ట్ ద్వారకాకి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ ప్లాన్ థింగ్స్ అనేది నేను చెప్తాను. ప్రజెంట్ అహ్మదాబాద్ దిగాను, జస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకోవాలి, తినేసి అండ్ వీ విల్ ప్రొసీడ్ టు ద రైల్వే స్టేషన్. సో గైస్, మేము అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసి ఇప్పుడు మేము డైరెక్ట్ గాంధీనగర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. డిప్రెషన్ में रहता हूँ हमेशा, अभी मैं डिप्रेशन. సో అసలు ఇక్కడ గూగుల్లో మెట్రో చూపిస్తుంది, బట్ మెట్రో లేదు. ఓకే, క్యాబ్స్ మోసపోయాను ఫ్రెండ్స్, నిజంగా మోసపోయాము. అండ్ గూగుల్లో మెట్రో చూపిస్తుంది, మెట్రో లేదు. సరే అని బయటకు వచ్చి క్యాబ్స్ చూస్తే, సో క్యాబ్స్ కూడా లైక్ ఓవర్ ప్రైస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న 20 kilometersకి 600, 700 అలా ఉన్నాయి. సో మేమేం చేసాం, సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నామని చెప్పి అదృష్టంగా చూస్తే ఒక ఆటో దొరికింది. ఒక 250 రూపీస్కి ఆటో దొరికింది. సరే ఈ మధ్య అయిందని చెప్పి మేము తీసుకుని ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాం స్టేషన్కి. ఫస్ట్ మేము తినాలన్నాం కదా, తినేదానికంటే ఫస్ట్ ప్లేస్ రీచ్ అవ్వాలి. సో అందుకోసం వెళ్తున్నాము. సరే చలో, మేము స్టేషన్లో కలుస్తాం డైరెక్ట్.
sorry for me. Gonna just perfect story. You say you're wrong for me, but I'm not for our story. Baby, don't be sorry for me. Gonna just perfect story. సో గైస్ అక్కడ అది కనిపిస్తుంది కదా, అది సాల్ట్ మ్యూజియం అంట. ఇప్పుడు మేము వచ్చిన టైంకి క్లోజ్ చేస్తుంది. సో చూడాలి ఏమైనా కుదురుద్దేమో, బట్ ప్రజెంట్ అయితే ఏం కుదరదు. ఈ స్టేషన్ లైక్ చాలా చిన్నది, బట్ నేను గమనించింది ఏంటంటే గుజరాత్ రోడ్స్ చాలా క్లీన్గా ఉన్నాయి, వెరీ క్లీన్. బట్ ఇక్కడైతే స్టాల్స్ ఏం లేవు. ఎవరైనా ఇటు ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఓన్ ప్రిఫర్ ఎక్కడైనా ఫుడ్ తీసుకొని తెచ్చుకోవడం చాలా బెటర్. ఇక్కడ అహ్మదాబాద్ గాంధీనగర్ స్టేషన్ దగ్గర ప్రజెంట్ ఇంకా బయట ఏదో చిన్న షాప్ ఉంటే ఇక్కడ మేము టమాటో రైస్ అండ్ టమాటో గ్రేవీ అలాగే రోటీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకేదో ఒకటి ఇప్పుడు తినేసి బయలుదేరిపోదాం అనే ప్లాన్. ఒకవేళ నచ్చితే మేము నైట్ కూడా ఇక్కడ తింటాం. సో లెట్స్ సీ ఏమవుతుందో. సో ఫైనల్లీ గైస్ అక్కడ తినేసి ఇంకా యాక్చువల్లీ అక్కడ రోటీ, మేము గ్రేవీ అలాగే కొంచెం వెజ్ పులావ్ లాగా ఉంది తీసుకున్నాము. రోటీ అండ్ టమాటో గ్రేవీ అయితే చాలా బాగుంది, స్పైసీగా. సో మాకు ఆల్రెడీ స్పైసీ ఫుడ్ అలవాటు కాబట్టి ఇంకా తీసేసుకొని, అండ్ ప్లానింగ్ ఏంటంటే నైట్ కూడా ఇంకా అదే తినేసి మళ్ళీ ఒకసారి ఇంకా ట్రైన్ ఎక్కేద్దామని. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ అహ్మదాబాద్ స్టేషన్ గాంధీనగర్లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. ట్రైన్ 9:35కి ఉంది, చూడాలి ఏమవుతుందో. ప్రజెంట్ అయితే మాకు అన్ని కన్ఫర్మ్ సీట్స్ ఇక్కడ. సో దీన్ని బట్టి ఇంకా ముందుకు ప్రొసీడ్ అయ్యేది. సో ఈరోజు వీలాగ్ మాత్రం దీంతో ఎండ్ చేద్దాం అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ నెక్స్ట్ 2 days వీలాగ్స్ మాత్రం చాలా ఫన్నీ అండ్ మంచి కంటెంట్ ఉంటాయి. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకున్నా. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మన గూగుల్లో కొన్ని రూట్స్ ఉన్నట్టు చూపిస్తున్నాయి, లేనట్టు చూపిస్తున్నాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ వాళ్ళకి అడిగితే ఒకలా చెప్తున్నారు. అండ్ అక్కడి నుంచి ఫేర్స్ చాలా ఉన్నాయి బాగా. లైక్ మనకు ఊబర్ అండ్ ర్యాపిడో ఫుల్ టచ్ ఉంటే మాత్రం ఊబర్ బుక్ చేసుకుంటే కొంచెం లైక్ దూరం అయినా అండ్ కొంచెం టైం పట్టిన రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ మాకు నార్మల్ లోకల్ ఆటోస్ వాళ్ళు 450 చెప్పారు ఇక్కడికి, బట్ మాకు ఊబర్లో అరౌండ్ 250 రూపీస్ చూపించింది. అండ్ అలాగే క్యాబ్ కూడా 500 to 550 ఏమో చెప్పారు. కానీ ఆ పర్సన్ లోకల్గా మేము ఎయిర్పోర్ట్ దగ్గర అడిగితే 800 to 900 అడిగాడు. సో ఇలా ఉన్నాయి ఫేర్స్. ఎవరన్నా ఇలా అహ్మదాబాద్ వచ్చి సోమనాథ్ ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం జస్ట్ ఒకసారి ఊబర్ అండ్ ర్యాపిడో బాగా రీసెర్చ్ చేసి అండ్ రూట్స్ ఒకసారి ముందుగా చూసుకోండి. ఇదంతా మాది ఇక్కడికి వచ్చి ముందుగా మేము ఐటినరీ ప్లాన్ చేసుకున్నాం ఇలా వెళ్ళాలి అని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రూట్స్ అనేవి ప్రతిసారి సేమ్ ఉండవు కదా. సో అది నేను నేర్చుకున్నది ఈరోజు. సో మనం ఈ వ్లాగ్ ఇలాగే కంటిన్యూ చేద్దాం, మంచిగా సక్సెస్ అయిపోతుంది ట్రిప్ కూడా. ఓకే, బాయ్. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది, మేము ఎక్కేసాము. మా సీట్స్ లోయర్ పడితే. సో ఈరోజు ఇంకా తినేసి పడుకోవడమే. సో తినేసి పడుకోవడమే. గుడ్ నైట్.